నిన్నగాక నేననో మననో అనుకుంటాను, నేను ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా, మన ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు మరియు మా పులివెందులలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రవి, వీళ్ళిద్దరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మాట్లాడుతాడారు, మా లొకేషను ఏమన్నా అంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి, చట్టపరమైన దాంతో పాటు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మాట్లాడినారు. ఇది చూసిన తర్వాత నాకు అప్పుడు కొంతమంది ఫోన్లు చేశారు, అన్న ఇటీవల కాలంలో నువ్వు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టావా, ఈ 3-4 రోజుల్లో ఏమైనా ప్రెస్ మీట్ ఏమైనా పెట్టారా అని. లేదా నేను ఈ మధ్య ఎక్కడ లేదు, ఒకసారి సాక్షి డిబేట్లో ఐ థింక్ 10-12 రోజులు అయినట్టుంది, సాక్షి డిబేట్లో ఒకసారి పోయినా తప్పితే ఈ మధ్య పెట్టలేదన్న. ఇదేందన్నా వీళ్ళు దొంగలు పడిన నెల కుక్క మరిగినట్టు మరుగుతాండ్రా వీళ్ళు అన్నాడు. దొంగలు పడిన నెలకు కుక్కలు మరిగినట్టుంది వీళ్ళ పరిస్థితి. మరి నువ్వు ఎప్పుడు మాట్లాడినా నువ్వు దేనికి వీళ్ళు కౌంటర్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే, ఏంది వీళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే, డైరెక్షన్ పై నుంచి లోకేష్ భరించలేకున్నాడు, ఆయన విమర్శించేది భరించలేకున్నాడు. ఆయనకు ఆయన పార్టీ వాళ్ళకి ఏమైనా ఆయన యువరాజేమో, నాకేమి అంట, నీ పార్టీ వాళ్ళు నీ కాళ్ళు ముక్కుని నాకేమి ఏంటండ. నేను ఐ బిలాంగ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా ధర్మము నా పార్టీ కోసం పోరాడము, నా ధర్మము నా యొక్క లీడర్ కీర్తిని, ఆ కీర్తి ప్రతిష్టలను 10 మందికి వ్యాపింపజేయడం, ఆయన కీర్తిని 10 మందికి తెలియజేసేట్టు చేయడం నా ధర్మము. నా ధర్మం నేను నిర్వహిస్తా. నీ పార్టీలో ఉన్నా, 1 రోజు 2 రోజులు కాదు, 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. తెలుగుదేశంలో పార్టీ ఉన్నప్పుడు అదే ధర్మం నేను పాటించిన. నా లీడర్ యొక్క కీర్తిని, ఆయన చేసినటువంటి మంచి పనులు చేసిన. ఈరోజు నీకు వద్దని చెప్పుకున్నాం, నీకు నాకు మనస్పర్ధలు వచ్చినాయి. ఎందుకు మనస్పర్ధలు వచ్చాయో నీకు తెలుసు. అనేక సందర్భాల్లో నేను చెప్పినా దీని మీద. మళ్ళీ ఇప్పుడు ఐ డోంట్ వాంటెడ్ టు వేస్ట్ ది టైం. నేను ఎందుకు బయటకు వచ్చినానో, నేను ఏం కథనో, అక్కడేటువంటి బీటెక్ రవి, అక్కడేటువంటి వాసు, రామ్ గోపాల్ కూడా ఇటీవల లేదు స్టేట్మెంట్ మీ అందరికీ తెలీదా? నేనే గుట్టు సప్పుడు కాకుండా లోపల కూర్చొని ఎవడి తెలియకుండా పోయి లోపాయికారిగా నేను అండర్స్టాండ్ చేసుకోలేదే. రైట్ రాయల్గా కూర్చొని తెలుగుదేశం పార్టీతో నాతో పాటు సేల్ చేసే వాళ్ళకి అందరికీ నా ఇంటికి పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ నాకు జరిగినటువంటి పరిస్థితులు చెప్పి, ఈ పరిస్థితుల్లో నేను పోవాలనుకుంటాను, ఏమంటారు మీరంటే, ఒక్కరన్నా ఇంక్లూడింగ్ బీటెక్ రవి, ఇంక్లూడింగ్ వాసు వాజ్ ఆల్సో పార్టీ. ఇది చేసి తప్పని చెప్పినావా? నేను పార్టీలోంచి బయటకు వచ్చింది 2020 సంవత్సరంలో, అంటే ఇప్పటికి దాదాపు 5-5.5 సంవత్సరాల కింద నేను బయటకు వచ్చిన. ఆ రోజు నేను చేసింది తప్పు, నేను తీసుకున్న నిర్ణయం తప్పు నువ్వేమైనా చెప్పినావా రవి? నువ్వేమైనా చెప్పినావా వాసు? చెప్పు మరి. నేను చేసింటే ఆ రోజు కూర్చొని నీకు చెప్పిన వివరంగా ఎందుకు బయటికి పోవాల్సి వచ్చిందో, నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు వాసు నీకు చెప్పిన, ఈ కారణాలన్నీ ఇచ్చిన. ఈ కారణాల వల్ల పోతాడా నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుని ఆయన దృష్టికి తీసుకుని పోయి, నువ్వు సాటిస్ఫై అయితే చాలని చెప్పిన. నువ్వు సాటిస్ఫై అయ్యి ఆయన చేసేటువంటి దీని మీద నువ్వు సాటిస్ఫై అయితే చెప్పు, నేను వస్తాను అని చెప్పిన. నువ్వు ఎందుకు రాలేవాసు? ఈరోజు కూర్చొని అన్నిటికంటే నాకు బాధాకరమైనటువంటి విషయము, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను కారణం ఏంటంటే, ఏది నువ్వు వార్నింగ్ ఇవ్వడము, ఏది ఎక్కడికి పోతాడము. మొన్న రమేష్ రెడ్డి మీద ఆర్డినరీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా ప్రచారము ఏదైతే ఉందో, రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో, బాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం చిన్నమండం మండలం జరిగింది. మామూలు అన్ని మీటింగ్ల ద్వారానే మా ధోరణి, మా యొక్క పార్టీ స్టాండు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారో జనాన్ని చెప్పడం మా ధర్మం. మా లీడర్ రమేష్ రెడ్డి చెప్పినాడు ఆ మీటింగ్లో. ఎవరిని అశ్లీలంగా మాట్లాడినాడు, ఎవరిని అసందర్భంగా మాట్లాడినాడు, ఎవరిని దూషించినాడు? అమ్మా, మంత్రి పదవిలో ఉండేటువంటి వ్యక్తులు పోయి ఇండ్ల మీదకి నీ దగ్గర అధికారం ఉందని చెప్పి నీ దగ్గర 10 మంది తాగుడుబోతలు వేసుకొని ఇండ్ల మీదకి దాడి చేసేటువంటి సంస్కృతిని మన వదిలేయింది. నిన్న కూర్చొని మాట్లాడితే బీటెక్ రవి వాసు అంటాడు తీవ్ర పరిణామాలు. ఏందయ్యా తీవ్ర పరిణామాలు? ఏందో నువ్వు ఆ తీవ్ర పరిణామాలు చెప్పు. ఏం రవి, నీకు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది, నువ్వు భయపడిస్తే భయపడతాను అనుకుంటాడవా? ఏందో నీ తీవ్ర పరిణామాలు చెప్పు నాకు. గుర్తు తెచ్చుకో. ఒక సభ్యంగా
సంస్కారవంతంగా మాట్లాడాలని చెప్పి అడగడంలో తప్పులేదు. అండ్ ఈ రోజుకి కూడా నేను చెప్తున్నా, నేను ఏ సందర్భంలో ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని కాదు, లోకేష్ని కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ కాదు, ఒక సామాన్యమైనటువంటి ఒక సర్పంచ్ని కించపరిచిన, అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడినా తప్పే. నేను అసభ్యంగా ఎవరి మీదైనా ప్రవర్తిస్తే, నాట్ ద చీఫ్ మినిస్టర్, ఈవెన్ ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఒక కౌన్సిలర్ను, ఒక వార్డ్ మెంబర్ను కూడా నేను అగౌరవపరిచింటే నేను తప్పే. ఎవరిని తప్పు చేయాల్సినటువంటి అవసరం లేదు, నేను ఎవరిని ఎప్పుడు అగౌరవపరచలే. బట్ అట్ ది సేమ్ టైం మీకు గుర్తు చేస్తున్నా, నువ్వు ఏ రకమైనటువంటి భాష మాట్లాడతావో అదే రకమైనటువంటి భాషలో నా జవాబు ఉంటుంది. కమ్ వాట్ మే. కానీ నువ్వేదో దౌర్జన్యం చేస్తామన్నట్టు ఏదో హెచ్చరిక చేసావు కదా, కానీ చెయ్యి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఏం చేస్తావు నువ్వు? నీ లోకేష్ తప్పు చేస్తే, నీ లోకేష్ గ్రామ గ్రామానికి వచ్చి, ప్రతి జిల్లాకు వచ్చి నేను ఇచ్చినటువంటి హామీలు నేను అమలు చేయకుంటే నా కాలర్ పట్టుకోని చెప్పి మాట్లాడినప్పుడు ఈరోజు గుర్తు చేసి ఎందుకు కాలర్ పట్టుకోకూడదు అడుగుతా నేను. అది నా రైట్. కానీ నీకు గుర్తు చేస్తే నేను లోకేష్ అని అన్నట్ట. నువ్వు కూర్చొని, నీ లోకేష్ కూర్చొని రకరకాలుగా మాట్లాడితే మా లీడర్ను, అది కరెక్టా? అదే స్వరంలో నేను మాట్లాడి దానికి కౌంటర్ ఇస్తే తప్ప? ఏం లోకేష్, ఏమనుకుంటున్నావు నువ్వు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి లీడర్ను రెచ్చగొట్టి మా మీదకి పంపించాలనుకుంటాడు? పంపించాయా? పంపించు. మన రమేష్ రెడ్డి మీదకి పంపించా, ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నా, పంపిస్తే పంపించు.